క్రైస్తలో జనవరి 1వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యం. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నవి. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చేయు క్రియలు ఎవరు వర్ణించగలరు? ఆయన మేధస్సును అంచనా వేయగల నరుడేడి? ఆయన యొక్క గొప్పతనము ఆయన యొక్క సృష్టిలో కనబడుచున్నది. సంవత్సరములు కాలములు ఆయన యొక్క ఆధీనంలో ఉన్నవి. మరణ జీవములు ఆయన యొక్క వశమై ఉన్నవి. ఆయన ఎల్లప్పుడూ నీతిమంతుడై, ఆయన నీతికి స్థాపకుడై కొలమానమునై ఉన్నాడు. సముద్రమునకు ఎల్లలు చేసి వాటికి సరిహద్దులు నియమించిన వాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఎంతో సాధారణముగా విసర్జిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో మన యొక్క అనుదిన జీవితంలో దేవుణ్ణి అంతర్భాగంగా చేసుకుని ఆయనతో సహవాసము చేసి ఆయన పిల్లలగుటకు మనము ఆశ కలిగి ఉందుముగాక. ఒక సంవత్సరమును మనము దాటి మరి ఒక నూతన సంవత్సరంలోకి వెళ్ళుచున్నాము అంటే అది మన యొక్క గొప్పతనము కాదు, కానీ దేవుడు మనకిచ్చుచున్న తరుణములు. ఆయన కృప మన ఎడల అధికమై ఆయన సంవత్సరమును దయాకిరీటమును మనకి ఇచ్చి ఉండగా దాన్ని ఇతరులకు దేవుణ్ణి కలిగి ఇతరులను ప్రేమించుచు ఫలభరితముగా జీవించుదుముగాక. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ సహోదరి. ఆమేన్. God bless you.